ఒక చిన్న కుగ్రామం అది. 1000 కుటుంబాలు కూడా లేని గ్రామం, ఎవరికి పెద్దగా పరిచయం లేని పల్లె. ఇప్పుడు ఆ చిన్న గ్రామం చరిత్ర పుటల్లో నిలవబోతోంది. ఆ గ్రామం పేరేంటి, ఎందుకు ఆ గ్రామం చరిత్రలో నిలవబోతుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. నేను మీ రాజన్న కూతుర్ని. రావికంపాడు. మీరు చూస్తున్న ఈ మైలురాయి దగ్గరే మరో ప్రజా ప్రస్థానం 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకోబోతోంది. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం కామవరపుకోట మండలంలో రావికంపాడు చిన్న గ్రామం. ఈ గ్రామం పేరు ఇప్పుడు మారుమోగుతోంది. ఇడుపులపాయలో తొలి అడుగు వేసిన షర్మిల 150వ రోజున రావికంపాడులో 2000 కిలోమీటర్ల మైలురాయిని దాటబోతోంది. మరో ప్రజా ప్రస్థానం 2000 కిలోమీటర్ల మైలురాయి దాటిన దగ్గర 24 అడుగుల వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు షర్మిల. షర్మిల ఆవిష్కరించబోయే వైఎస్ఆర్ విగ్రహం ఇదే. తన నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్. 2000 కిలోమీటర్లు వైజాగ్ లో రావాలా, లేకపోతే 1500 కిలోమీటర్లు ఏదైనా సిటీలో రావాలా అని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు. కానీ మా నాయకురాలు మాత్రం 2000 కిలోమీటర్లు ఒక చిన్న గ్రామ పంచాయతీ చింతలపూడి నియోజకవర్గంలో కామవరపుకోట మండలంలో రావికంపాడు అనేటటువంటి ఒక చిన్న గ్రామ పంచాయతీలో 2000 కిలోమీటర్ల కార్యక్రమం అనేది రావడం జరిగింది. 9 జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసుకుని ఈ నెల 12న షర్మిల పశ్చిమ గోదావరి జిల్లాలోకి అడుగుపెట్టారు. పోలవరంతో కలిపి 68 నియోజకవర్గాల్లో షర్మిల నడిచారు. 28 మున్సిపాలిటీలు, 2500 గ్రామాల్లో పాదయాత్ర చేశారు. షర్మిల పాదయాత్ర 2000 కిలోమీటర్లు దాటుతున్న సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను ఆహ్వానిస్తున్నట్టు ఆ పార్టీ నాయకులు చెప్పారు. మరో ప్రజా ప్రస్థానం పేరుతోటి ఈ రోజున పాదయాత్ర చేస్తూ ఆర్భాటాలు లేకుండా మరి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ మరి ఈ రోజున ముందుకు సాగుతూ ఉన్నారు. షర్మిల పాదయాత్ర తమ గ్రామంలో 2000 కిలోమీటర్లు మైలురాయి దాటుతుండటం తమ అదృష్టమంటున్నారు రావికంపాడు గ్రామస్తులు. దెమ్మ సగం పూర్తయిపోయిందండి. పూర్తయిపోయిన తర్వాత నైట్ 11:30 ఆ టైంలో నిద్రలో బాగా స్వప్నంలో కర్రాబు వచ్చి అక్కడ స్వామి ఆ పాదాల దగ్గర కింద దెమ్మకి కింద పడుకుందండి. కర్రాబు పడుకుంటే అప్పుడు సడన్ గా మెలకు వచ్చి నేను లేచి దండం పెట్టుకుని ఏంటి ఎలా వచ్చిందని చెప్పి ఎవరిని అడిగానండి. అడిగితే కర్రాబు వచ్చిందంటే దేవుడితో సమానమైన మహానుభావుడు, నీకు అంతా శుభమే జరుగుద్ది, ఆయన చూపు పొద్దున్న మీరు లేచి చూడగానే. తర్వాత అది ఈశ్వరుడు, మీకు ఈశ్వరుడు లాంటిది, అది కర్రాబు అంటే ఈశ్వరుడు, ఆయన సంకల్పం వల్ల ఆయన ఇక్కడ చేయబడింది. లేకపోతే ఈ ఊరు వైఎస్ఆర్ మైనార్టీలకు చేసిన సేవలకు కృతజ్ఞతగానే వైఎస్ఆర్ విగ్రహం పెట్టుకోవడానికి స్థలం దానం చేశారని తెలిపారు షేక్ దావూద్. రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో మాకు చేసినటువంటి పనులకి కృతజ్ఞతాపూర్వకంగా ఈ చిన్న స్థలం, సెంటు కూడా ఉంటుంది, అది స్థలం సెంటు కంటే కూడా తక్కువ కూడా ఉంటుంది. ఆ కొద్ది స్థలాన్ని ఇచ్చి ఆయన మీద నాకున్న అభిమానాన్ని ఈ రకంగా వ్యక్తపరుచుకున్నాను. 150వ రోజే షర్మిల పాదయాత్ర 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకోబోతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు సహా పలువురు ప్రముఖ నేతలు షర్మిల పాదయాత్రకు సంఘీభావంగా తరలివస్తున్నారు. ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా చెరగని చిరునవ్వుతో షర్మిల చేస్తున్న పాదయాత్ర 2000 మైలురాయి దాటిపోతున్న సందర్భంగా ఇక్కడ ఈ రావికంపాడు గ్రామస్తులు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు సిద్దమవుతున్నారు. వీడియో జర్నలిస్ట్ కుమార్తో కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, రావికంపాడు గ్రామం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా.